సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చేసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలా మంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. అందానికి అందం, టాలెంట్కి టాలెంట్ ఉండి కూడా ఏమాత్రం కెరీర్లో పెద్దగా హిట్స్ లేని హీరోయిన్గా మీనాక్షి చౌదరి నిలిచారు. అయితే ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయారు మీనాక్షి. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. అంతకుముందు కొన్ని సినిమాలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసినా కూడా ఈ సినిమాలో ఆమెకి ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో అమ్మడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్న వంటి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది మీనాక్షి. అయితే తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే ఒక సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఆ సినిమా చేసి తప్పు చేశాను అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఆ సినిమా మరేదో కాదు, తమిళ స్టార్ హీరో విజయ్తో నటించిన గోట్. ఈ సినిమా ఫలితంపై మీనాక్షి చౌదరి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద గోట్ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ కెరియర్లోనే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్. పైగా ఆ సమయంలో ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. మహేష్ బాబు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించి తప్పు చేసిన మీనాక్షి చౌదరి ఇలా విజయ్ సినిమాలో సైతం ఇలాంటి పాత్రే పోషించి తప్పు చేసింది అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ తమిళ స్టార్ హీరో కూడా మీనాక్షి చౌదరికి హిట్ ఇవ్వలేకపోయారనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. తాజాగా మీనాక్షి చౌదరి సైతం ఈ సినిమా చేసి తప్పు చేశాను అని చెప్పడం సంచలనంగా మారింది. అలా ఇద్దరి స్టార్ హీరోస్తో నటించినా మీనాక్షి చౌదరికి హిట్ దక్కలేదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చిరంజీవి సినిమాలో నటిస్తుంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మలిడి దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.